వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ లక్ష్మీ తేజ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే టాపిక్ ఏంటంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కోడ్ ఇన్ పైథాన్. ఓకే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బీటెక్లో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కోడ్ అయితే ఎప్పుడో ఒకరు ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళు అయితే స్టార్టింగ్లో ఇబ్బంది పడి ఉంటారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో వెన్ ఐ స్టడీ బీటెక్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కోడ్ రాయాలంటే మనకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో అర్థం కావాలి కదా. ఇప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏం లేదబ్బా. ఇప్పుడు సపోజ్ ఏదైనా నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 123 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ డిజిట్ని క్యూబ్ చేయాలి. ఒకవేళ 4 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, పవర్ 4 వస్తుంది. ఒకవేళ 2 ఉన్నాయి అనుకోండి, 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, స్క్వేర్ కింద ఈచ్ డిజిట్ స్క్వేర్ చేసుకుంటాం. ఇప్పుడు 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికి 1 క్యూబ్ చేయాలి, తర్వాత దీనికి 2 క్యూబ్ చేయాలి, తర్వాత దీనికి 3 క్యూబ్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని సమ్ చేయాలి. ఈ 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ ఎంత? 27. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 9. 27కి 9 అంటే 36. అలాగా ఇప్పుడు ఈ 36 అనేది 123కి ఈక్వల్ కాదు. 123 నాట్ ఈక్వల్ టు 36. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? ఇది నాట్ ఎన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, 27కి 27. ఓకే, 36. ఓకే, చిన్న డౌట్ పడ్డాను. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు 153 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రతి డిజిట్కి క్యూబ్ చేయాలి. 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ ఎంత? 1. 5 క్యూబ్ ఎంత? 125. 3 క్యూబ్ ఎంత? 27. ఇదలా టోటల్ చేసామనుకోండి 153 వస్తుంది. ఇప్పుడు మనకు టోటల్ ఎంత వచ్చింది? 153. ఇప్పుడు ఈ 153 మనకి ఇచ్చిన నెంబర్ ఒకటే కదా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఈ 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాం? 123 తీసుకున్నాం, అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. ఇప్పుడు 153 తీసుకున్నాం కదా, ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇప్పుడు దీనికి పైథాన్లో కోడ్ రాయాలి. ఇప్పుడు దాన్ని మనం పైథాన్లో కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఆపరేటర్స్ అర్థం చేసుకుంటే ఇప్పుడు పైథాన్లో కోడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి మాడ్యులస్ ఆపరేటర్. దాన్ని పర్సంటేజ్ సింబల్లో ఉంటుంది. దీన్ని ఏమంటారు? మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు మాడ్యులస్ ఆపరేటర్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇది రిమైండర్ని ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ 12 మధ్యలో మాడ్యులస్ ఆపరేటర్ రాసి 3 రాసామనుకోండి. ఇప్పుడు నార్మల్గా 3 డివిజన్ ఆఫ్ 12 ఎంత? 3 4 12. దీని రిమైండర్ ఎంత? 0. ఇప్పుడు పైథాన్లో 12% ఆఫ్ 3 అని రాసామనుకోండి, అవుట్పుట్ కింద 0 వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా 12 డివిజన్ పర్సంటేజ్ సింబల్ ఆఫ్ 9 రాసామనుకోండి, 9 డివిజన్ ఆఫ్ 12 ఉంటుంది ఇక్కడ 9. ఇప్పుడు ఎంత? 9 1 9. రిమైండర్ ఎంత? 3. ఇప్పుడు ఈ 3 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, మాడ్యులస్ ఆపరేటర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అనేది ఇంకోటి ఉంటుంది. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే జస్ట్ మాడ్యులస్ ఆపరేటర్ ఏమొచ్చింది? రిమైండర్. ఇదేమో కోషియంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు 12 ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ 4 వాడామనుకోండి, 4 డివిజన్ ఆఫ్ 12 రాసామనుకోండి, ఏమవుతుంది? ఇది 3 12 0. పైథాన్లో దీనికి అవుట్పుట్ కింద ఏమొస్తుంది? 3 అనేది వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ 153 రాసామనుకోండి. 1 minute, I will erase it.
ఇప్పుడు 153 రాసామనుకోండి, 153 డివిజన్ ఆఫ్ 10 అని రాసామనుకోండి, దీనికి ఏం వస్తుంది, 10 డివిజన్ ఆఫ్ 153 వచ్చి ఇప్పుడు 10 మనకు తెలుసు 150 అని, ఇక్కడ 3, ఈ 15 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఆపరేటర్స్ గురించి అర్థం చేసుకున్నాం, అన్నీ అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆంక్షన్ నెంబర్ కోడ్లోకి వెళ్ళే ముందు కొన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లెంత్ అనే ఆపరేటర్ స్ట్రింగ్స్లో ఉంటుంది. లెంత్ ఆపరేటర్ మ్యాక్సిమం ఇది అందరికీ తెలుసు, లెంత్ LEN. ఓకే, స్ట్రింగ్స్ ఆపరేటర్లో ఉంటుంది. స్ట్రింగ్స్ ఆపరేటర్ ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆప్షన్ నెంబరు అర్థం చేసుకున్నాం కదా, అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. ఇప్పుడు టు కౌంట్ డిజిట్స్ ఓకే, ఇప్పుడు కౌంట్ డిజిట్స్ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని జస్ట్ సూడో కోడ్ కింద కొంచెం నార్మల్ కోడ్లా రాసుకుందాం. ఇప్పుడు పైథాన్లో నార్మల్ కోడ్ సింపుల్గా, తర్వాత మనం VS కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ n = ఏంటి, ఇంటీజర్ కదా, అది నెంబర్ తీసుకుంటున్నాం. ఇంటీజర్ ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ తర్వాత ఎంటర్ ఏ నెంబర్ బై యూజర్, తర్వాత రాస్తాం. ఓకే, తర్వాత ఆర్డర్, ఇక్కడ ఆర్డర్లోని ఏం స్టోర్ చేసుకుంటాం అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఆర్డర్ = లెంత్ ఆఫ్, ఇప్పుడు ఆ n అనేది ఇంటీజర్ రూపంలో ఉంది కదా, ఇప్పుడు స్ట్రింగ్స్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే లెంత్ ఆపరేటర్ ఓన్లీ స్ట్రింగ్స్కి అప్లై అవుతుంది. స్ట్రింగ్స్ ఆఫ్ n. ఓకే, తర్వాత మనం ఈ n అనేది ఇప్పుడు మోడిఫై చేయకూడదు కోడ్లో. ఇప్పుడు అదే వేరే దానికి అసైన్ చేసి ఆపరేట్ చేద్దాం. temp = n. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనకి టోటల్ అనేది ఈక్వల్ అయ్యింది అనుకో ఇచ్చిన నెంబర్తో, ఎన్తో, అది ఆప్షనల్ నెంబర్. కాకపోతే ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ నెంబర్ కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ టోటల్ = 0 అనుకుందాం. టోటల్ ఇనీషియల్గా 0 ఉంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు వైల్ లూప్ రన్ చేయాలి. వైల్ లూప్ యూస్ చేసి ఈ కోడ్ చేయొచ్చు. వైల్ ఇది ఎంతవరకు పనిచేస్తుంది, టెంప్ అనేది 0 కంట, టెంప్ > 0 అంటే టెంప్ అనేది అలా మోడిఫై చేస్తాం. ఇప్పుడు పైథాన్లో కొంచెం అర్థమవుతుంది, చెప్తాను అండి. ఇప్పుడు డిజిట్ = temp division of 10. temp division of 10. ఇప్పుడు టెంప్ డివిజన్ ఆఫ్ 10 అనేది ఎందుకు వాడామంటే, ఇప్పుడు పర్సంటేజ్ సింబల్ ఎందుకు వాడతాం నార్మల్గా, రిమైండర్ కనుక్కోవడానికి. ఇప్పుడు రిమైండర్ ఎందుకు కనుక్కున్నామంటే లాస్ట్ డిజిట్ని యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు నార్మల్గా 153 ఉంది. డివిజన్ ఆఫ్ 10 ఎందుకు వాడామంటే లాస్ట్ డిజిట్ని. ఇప్పుడు ఇది ఇలా చేయడం వల్ల మనకు డిజిట్లో ఎంత వస్తుంది, 3 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు 3 ఉంది. ఇప్పుడు దానికి ఏం చేయాలి, మనం టోటల్ అనేది ఇనీషియల్గా 0 ఉంది టోటల్, దానికి ఇలా చేయొచ్చు కదా, +r = ఆర్డర్. ఇక్కడ 2 వాడామనుకోండి, అది పవర్ కింద వెళ్ళిపోద్ది. * వాడి తర్వాత డిజిట్, ఇక్కడ డిజిట్ *6 ఆర్డర్, ఇక్కడ ఆర్డర్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మంచిగా రాద్దాం, ఒక్క నిమిషం. తర్వాత VS కోడ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. టోటల్ తర్వాత +r = వచ్చి డిజిట్ 2 వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో ఆర్డర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు డిజిట్ ఎంత యాక్సెస్ అయింది, 3 అయ్యింది. ఇప్పుడు మనకి ఇలా 2 ఉండి ఆర్డర్ అంతా మనకి ఆర్డర్లో
ఎన్ని ఉన్నాయో స్ట్రింగ్స్ ఎంత లెంత్ ఉందో తెలుసుకుంటాం. అక్కడ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇప్పుడు సపోజ్ 153 వేస్తే 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడు 3 క్యూబ్ కదా, 3 క్యూబ్ వెళ్ళి టోటల్లో రిప్లేస్ అవుతుంది, ఎస్ఐన్ అవుతుంది. అప్పుడు టోటల్ ఈక్వల్ టు 27 ఇప్పుడు న్యూగా అప్డేట్ అవుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఈ 153లో 3 పార్ట్కి చేసేసాం. ఇప్పుడు రిమైనింగ్ 15 పార్ట్కి చేయాలి కదా. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తామంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ /10. /10 ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నార్మల్గా మనం ఇది ఎందుకు వాడుతాం, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ మనం కోషియంట్ కనుక్కోవడం వాడుతాం. 153 డివిజన్ ఆఫ్ 10 అంటే ఏమవుతుంది, 153 ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 10 అంటే ఏమవుతుంది, 10 153 చేసామనుకోండి, 15 0 అవుతుంది, ఇక్కడ 150 అవుతుంది, ఇక్కడేమో 0 వస్తుంది. ఓకే, ఈ 15 అనేది అసైన్ అవుతుంది టెంప్లో. ఇప్పుడు టెంప్ అనేది అప్డేట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టెంప్ అనేది 15 అనేది గ్రేటర్ దెన్ 0 కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 15 వస్తుంది. ఇప్పుడు 15 వచ్చి 1 మినిట్ ఇక్కడ 15 వస్తుంది. 15 మళ్ళీ పర్సంటేజ్ సింబల్ వచ్చి ఇప్పుడు 5 అవుతుంది. 5 ఎక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ 5 వెళ్ళి ఇలా కంటిన్యూస్గా సైకిల్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా రఫ్గా చేద్దాం. ఇప్పుడు 1 మినిట్ ఇది అరెస్ట్ చేస్తాం. 1 మినిట్. ఓకే, ఇప్పుడు అంటే స్టెప్ వైజ్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 153 ఇచ్చామనుకోండి అబ్బా. ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ 153. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ డిజిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మనం దాన్నే ఆర్డర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్, ఇది ఇంటీజర్ కదా, దాన్ని స్ట్రింగ్లోకి మార్చి ఆర్డర్ అనేది స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రకారం 153 ఇచ్చామనుకోండి, ఆర్డర్లో ఎంత స్టోర్ అవుతుంది, 3 స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం అలాగే తర్వాత ఏం చేసాం, మనం టెంప్ అనేది న్యూ వేరియబుల్ వాడి దాన్ని అసైన్ చేసాం, టెంప్ ఈక్వల్ టు n. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఈ కోడ్ గట్ట చేసాం కదా, వైల్ టెంప్ గ్రేటర్ దెన్ 0. ఈ లూప్ అనేది ఎప్పుడు వరకు రన్ అవ్వాలంటే టెంప్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకే ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం VS కోడ్లో చూద్దాం, మీకు కొంచెం అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, VSలో ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు VS కోడ్లో చూపెడుతున్నాను. ఒక్క నిమిషం దీన్ని అరేంజ్ చేద్దాం. ఇప్పుడు n ఈక్వల్ టు ఇంటీజర్ ఇన్పుట్ మనం ఇంతకుముందు స్టెప్లో అనుకున్నట్ట. ఓకే, తర్వాత ఆర్డర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని ఎందుకు వాడామంటే ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి. ఓకే, టెంప్ ఈక్వల్ టు n, ఆ నెంబర్స్ని క్యారెక్టర్స్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఆ నెంబర్ 153 సంథింగ్ ఏ డిజిట్ అయితే అది అసైన్ చేసుకోవడానికి. తర్వాత ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ 1 మినిట్ చాలా డార్క్ వచ్చేస్తుంది. ఈ 153 ఇప్పుడు టోటల్ ఇనీషియల్గా 0 ఉంటుంది. తర్వాత టెంప్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇప్పుడు టెంప్ అనేది ఇప్పుడు మనం దేంతో అసైన్ చేసాం, 153తో అసైన్ చేసాం. అది ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎంతవరకు రన్ అవుతుంది అంటే టెంప్ గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు. ఇందులో పర్సంటేజ్ మాడ్యులస్ ఆపరేటర్ వాడడం, ఎక్కడేమో అలాగా కంటిన్యూస్గా 153 అనేది టెంప్ 0 అయినంత వరకు ఈ పర్టికులర్ లైన్ రన్ అవుతుంది. ఈ 153 ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ వాడి ఫస్ట్ 153 ఉంటుంది, తర్వాత 15 అప్డేట్ అవుతుంది, తర్వాత 1 అప్డేట్ అవుతుంది. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు మనకి టోటల్ ఈక్వల్ టు n ఎగ్జాక్ట్లీ ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ప్రింట్ చేయమంటున్నాం. ఒకవేళ ఈక్వల్ కాకపోయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ప్రింట్ చేయమను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం 153 అనేది ఇట్ ఈస్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, కరెక్ట్గా కోడ్ అనేది ప్రింట్ చేసింది. ఇప్పుడు 123 కూడా చూసాం, అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదని తెలుసు కదా మనకి, అందుకే ఇది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ప్రింట్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం VS కోడ్లో చూద్దాం. ఓకే, 1 మినిట్. ఇప్పుడు మనం VS కోడ్లో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కోడ్ చూద్దాం. ఇప్పుడు n అనేది ఇంటీజర్ ఇన్పుట్, ఎందుకంటే ఇన్పుట్ ఎందుకు వాడుతున్నామంటే యూజర్గా నేను తీసుకోవాలి కదా. ఎంటర్ ఏ
నెంబర్ యూజర్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే ఆర్డర్ కూడా కనుక్కోవాలి. ఆర్డర్ అంటే నార్మల్గా మనం ఆర్డర్ ఇచ్చాం, దానికి నేమ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కూడా తెలుసుకోవాలి కదా. ఆర్డర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఎన్. స్ట్రింగ్ ఎందుకు వాడామంటే ఈ టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో స్ట్రింగ్ అప్లై అవుతుంది లెంత్ అనే ఆపరేషన్. తర్వాత టెంప్ ఈక్వల్ టు ఎన్. టెంప్ ఈక్వల్ టు ఎన్ ఎందుకు రాసామంటే ఇప్పుడు ఇనీషియల్గా ఎన్ అనేది 53, దాన్ని మోడిఫై చేయకుండా ఎన్నే మోడిఫై చేయకుండా వేరియబుల్ క్రియేట్ చేసి మోడిఫై చేయడానికి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం టోటల్ అనేది ఇనీషియల్గా 0 ఉంటుంది. టోటల్ ఇనీషియల్లీ 0 అండ్ ఆఫ్టర్ అప్డేషన్ బికమ్ సంథింగ్. ఇప్పుడు వైల్ అనే లూప్ వాడి ఇప్పుడు చెక్ చేద్దాం. టెంప్ గ్రేటర్ దెన్ 0. ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు వరకు రన్ అవుతుంది అంటే టెంప్ అనే వాల్యూ 0 కంటే ఎక్కువ ఉన్నంతవరకు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ డిజిట్ ఈక్వల్ టు టెంప్ పర్సంటేజ్ ఆఫ్ 10. ఒకవేళ యూజర్ అనేవాడు 153 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు టెంప్లో ఎంత ఉంటుంది, 153 ఉంటుంది. తర్వాత ఇక్కడ 153% ఆఫ్ 10 అనేది వాడితే ఇప్పుడు డిజిట్లోకి ఎంత స్టోర్ అవుతుంది, 153% ఆఫ్ 10, రిమైండర్ ఎంత 3. ఓకే, డిజిట్లో 3 ఉంది. ఇప్పుడు మనం ఆ 3ని ఏం చేయాలి, క్యూబ్ చేయాలి కదా. ఆ క్యూబ్ చేసిన తర్వాత టోటల్లోకి యాడ్ చేయాలి కదా. ఇప్పుడు దాన్నే చేద్దాం. టోటల్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ కాదు, ఫస్ట్ డిజిట్. ఓకే, పవర్ అంటే పైథాన్లో 2 హ్యాష్ వాడు సరిపోద్ది. డిజిట్. నెక్స్ట్ ఏంటి, ఆర్డర్. ఓకే, ఆర్డర్ అంటే ఇప్పుడు ఆర్డర్లో ఎంత స్టోర్ అవుతుంది, ఇక్కడ 3 స్టోర్ అవుతుంది. మనకు ఆ డిజిట్ ఏమో ఆల్రెడీ 153. ఈ లైన్ ప్రకారం డిజిట్ అనేది 3 ఉన్నది. ఇప్పుడు 3 క్యూబ్ అవుతుంది. 3 × 3 హ్యాష్ ఆఫ్ 3 అంటే 27. 3 పవర్ 3 27. టోటల్ అనేది ఇప్పుడు 27 అప్డేట్ అవుతుంది. 0 నుండి 27 అప్డేట్ అవుతుంది. ఇప్పుడు 153లో 3కి చేసాం, లాస్ట్లో 5కి చేయాలంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 10. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు టెంప్లో ఏముంది, 153 ఉంది. ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 10 వాడితే కోషియంట్ వస్తుంది. 10 డివిజన్ ఆఫ్ 153 అంటే 10 15 150, రిమైండర్ 3. ఇక్కడ కోషియంట్లో ఎంత ఉంది, 15 ఉంది కదా. ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని మీద కోడ్ రాస్తాను, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఫస్ట్ 153కి రన్ అవుతుంది. 153 తర్వాత 15కి రన్ అవుతుంది. తర్వాత 1కి రన్ అవుతుంది. టోటల్ అనేది ఫస్ట్ 3 కాబట్టి 27 అవుతుంది. తర్వాత 5 క్యూబ్ 125 అవుతుంది. తర్వాత 1 క్యూబ్ 1 అవుతుంది. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇనీషియల్గా 27 ప్లస్ 125, 125 ప్లస్ 27 ప్లస్ 125 ప్లస్ 1 అలాగే కంటిన్యూస్గా యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఇచ్చిన నెంబర్ ఎన్ టోటల్కి ఈక్వల్గా వచ్చింది అనుకోండి, ఆమ్స్టర్ నెంబర్. రాకపోయింది అనుకోండి, నాట్ అన్ ఆమ్స్టర్ నెంబర్. ఇఫ్ టోటల్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎన్, print it is an Armstrong నెంబర్. అంతే కదా. ఒకవేళ ఇచ్చిన నెంబర్ ఈక్వల్ కాకపోయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ప్రింట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. అంతే కదా. ఇప్పుడు దీని కోడ్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇనీషియల్గా 123 ఇద్దాం. మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూసాం కదా, 123 అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. అందుకే ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఇట్ ఈస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ప్రింట్ అయింది. ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు 153 ఇద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయింది. మనం ఆల్రెడీ చూసాం ఎగ్జాంపుల్లో 153 అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్, అందుకే ఇక్కడ ఇట్ ఈస్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ప్రింట్ అయింది. దాన్ని బట్టి ఏంటంటే మన కోడ్ మంచిగా రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. Bye bye.